ఇక జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ లో జనావాసాలపై దాడులకు పాల్పడుతోంది. మొత్తం 36 ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తుంది. జమ్మూ జానీపూర్ లో నివాస ప్రాంతంలో ఒక మిసైల్ దాడి జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ లో జనావాసాలపై పాక్ దాడులకు తెగబడుతోంది. మొత్తం 36 ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఒక్కసారి మనం అక్కడ చిత్రమైపోయిన రోడ్లు కూడా మనం చూడొచ్చు. పూర్తిగా బాంబు యొక్క శకలాలు వచ్చి అక్కడ పడుతూ ఉన్నాయి. జనాల్ని లక్ష్యంగా చేసుకుని పాక్ క్షిపణి దాడులకు పాల్పడింది. పంజాబ్ లూథియానాలో కూడా భారీ పేలుళ్లు జరిగాయి. భారత ఎయిర్ బేస్లు లక్ష్యంగా పాక్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకుని వస్తున్నాయి. ఎల్ఓసి దాటి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. పాక్ దాడుల్ని భారత సైన్యం ఎక్కడికక్కడ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ లో జనావాసాలపై దాడులు చేసిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక ఇల్లు పూర్తిగా ఏ విధంగా ధ్వంసమైపోయిందో మనం చూడొచ్చు. మొత్తం ఇలాంటి 36 ప్రాంతాలని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. జమ్మూ జానీపూర్ లో ప్రస్తుతం నివాస ప్రాంతంలో ఒక మిసైల్ దాడి జరిగింది. మనం చూస్తున్నాం దాడులతో యూరిలో ఇళ్లు ఎలా ధ్వంసమైపోయాయని. మరొక పక్క జనావాసాలపై డ్రోన్ల శకలాలు వచ్చి పడుతున్న కొన్ని దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పూర్తిగా జనాల్ని లక్ష్యంగా చేసుకుని పాక్ క్షిపణి దాడులకు పాల్పడుతోంది. పఠాన్ కోట్ లోని ఏరియా అది. అక్కడ ప్రస్తుతం కాల్పులు జరుగుతూ ఉన్నాయి. మరొక పక్క ఇక్కడ చూస్తే యురిలో దాడులతో ఇళ్లు ధ్వంసమైపోతున్న సిచ్యువేషన్. అటు పంజాబ్ లూథియానాలో కూడా భారీ పేలుళ్లు సంభవిస్తున్నాయి. భారత్ ఎయిర్ బేస్ ల లక్ష్యంగా పాక్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకు రావడమే కాకుండా జనావాసాల్ని కూడా టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. రైట్, మనం చైనా స్క్రీన్ మీద 4 బాక్సుల్లో చూస్తున్నాం. సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఎలాంటి భయం ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది. ఫస్ట్ బాక్స్ దాడులతో యూరిలోని ఒక ఇల్లు ఎలా ధ్వంసమైందో మనకు క్లియర్గా కనిపిస్తోంది. అది జనావాసాల మీదనే పాక్ లక్ష్యం చేసుకుంటుందనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాక్స్. సెకండ్ బాక్స్ పఠాన్కోట్లో మనం చూస్తున్నాం. ఇది సరిహద్దు ప్రాంతమే. అక్కడ కూడా బాంబు దాడులు చేస్తుంది. అక్కడ కూడా మోటార్ షెల్స్ని డ్రోన్ల దాడికి ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. సో అక్కడ కూడా పాక్షికంగా ధ్వంసమైన భవనాలు మనకు కనిపిస్తుంది. ఇక థర్డ్ బాక్స్ డౌన్లో మనం చూస్తున్నాం. ఇది జమ్మూకు సంబంధించింది. జమ్మూలో పాక్ ప్రొజెక్టైల్ ఒకటి దొరికింది. అండ్ ఫోర్త్ బాక్స్లో కూడా ఇది రాజస్థాన్ బార్మర్. కింద ఉన్న 2 బాక్సులు సేమ్, ఎందుకంటే ఒకటి జమ్మూ, మరొకటి రాజస్థాన్. ప్రాంతాలు వేరు కానీ రెండింటి దగ్గర రిజల్ట్ ఒకటే. అదేంటంటే ప్రొజెక్టైల్. అక్కడ ఒక ప్రొజెక్టైల్ లభించింది, ఇక్కడ ఒక ప్రొజెక్టైల్ ఒక శకలం లభించింది. అంటే క్లియర్, వెరీ క్లియర్గా పాకిస్తాన్ ఎక్కడైతే జనావాసాలు ఉన్నారో, అంటే అసలు ఒక లక్ష్యం అంటూ లేదు. విచ్చలవిడిగా ఎలా పడితే అలా ప్రయోగిద్దాం. భారత్లోని ఏ ప్రాంతంలో ఎక్కడైనా ఎవరి మీదైనా పడని, వాళ్ళు చావని, మనకు సంబంధం లేదు, మనకు ఒక నీతి అంటూ లేదు. ఇంతే, మనం ఇట్లా ముందుకెళ్ళిపోదాం మూర్ఖంగా అంటూ పాకిస్తాన్ అలాగే చేస్తోంది. కానీ పాకిస్తాన్ ఎంత దుర్బుద్ధితో ప్రయత్నించినా మన భారత రక్షణ వ్యవస్థ ఎంత అలర్ట్గా ఉందనంటే, అక్కడ చిన్న చీమ చిటుక్కుమన్నా సరే అది కదిలి అక్కడ ఎటువంటి ప్రాణ నష్టము కానీ, ఆస్తి నష్టము కానీ, జన నష్టము కానీ సంభవించకుండా చూసుకుంటోంది. రైట్, ఏదో కాస్త పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న ప్రాంతానికి సంబంధించిన బూడిద కనిపించిన కానీ మనుషులకు ఎలాంటి హాని జరగకుండా, ఎటువంటి నివాసాలకు హాని జరగకుండా, ముఖ్యంగా ప్రాంతాలకు ఎటువంటి రక్షణ, ఎటువంటి భంగము కలగకుండా చేస్తోంది భారత రక్షణ వ్యవస్థ. సో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ 24/7 కాపలా కాస్తున్నాయి. భారత పౌరులకు రక్షణగా భరోసానిస్తున్నాయి.